ప్రకృతి కన్నెర్ర చేసింది. సముద్రుడి దెబ్బకు తీర ప్రాంతం వణికిపోయింది. కూడు గుడ్డ నీడ ఇలా అన్నింటినీ పైలిన్ తుఫాన్ తన్నుకుపోయింది. వసతులు పోయాయి, విషాదం మిగిలింది. పస్తులతో పైలిన్ బాధితులు అల్లాడుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు తీర ప్రాంతవాసులు. పైలిన్ ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాపై పడడంతో రాజకీయ నేతలంతా తీర ప్రాంతాలకు క్యూ కట్టారు. వరుసపెట్టి బాధితులను పరామర్శిస్తున్నారు. అయితే విపత్తును ఓట్ల కోసం వాడుకుంటున్నారు. బాధితులను ఆదుకోవాల్సింది పోయి అవకాశవాద పాలిటిక్స్ చేస్తున్నారు. ఎన్నడూ అటువైపు కూడా తిరిగి చూడని నాయకులు ఇప్పుడు క్యూలు కట్టి మరీ పర్యటనలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్లి షోలు ఇచ్చి వెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ దాకా వయా టీడీపీ ఇలా ఒకరి తర్వాత ఒకరు వెళ్లి దర్శనమిచ్చి వస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రి కృపారాణి, రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, శత్రుచెర్ల, కొండ్రు మురళి, బాలరాజు, గంటా శ్రీనివాస్ పర్యటించారు. ఓ 10 మినిట్స్ స్పీచ్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. పైలిన్ తుఫాను వల్ల వీలున్నంత వరకు నష్టాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తి ప్రయత్నాలు చేసినాయి. ఇచ్చాపురం ఈ ప్రాంతంలో కొంత నష్టం జరిగింది. చూడడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. బియ్యం ప్రతి కుటుంబానికి సరఫరా చేయాలి ఉచితంగాని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాం. ఇటు అధికార పార్టీకి ధీటుగా టీడీపీ నేతలు క్యూ కట్టారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు శ్రీకాకుళంలో పర్యటించారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ హయాం చంద్రబాబు హయాం అంటూ తన గొప్పలు తాను చెప్పేసి వెళ్లిపోయారు. 99లో వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజున్న ఎంపీ ఎర్రవనాయుడు గారు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఇమ్మీడియట్గా వచ్చారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకునింది, కాపాడింది. ఆ రోజు నష్టపరిహారంకి మాకు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు పెట్టుకొని మేమంతా కూడా కొబ్బరి చెట్లు పెట్టుకున్నాం, జీడి చెట్లు పెట్టుకున్నాం. అవన్నీ కూడా 10 ఏళ్లలో బాగా పెరిగినాయి. పెరిగి కాపుకు వచ్చేటప్పుడు మళ్ళా పోయింది. ఫైనల్గా వైసీపీ నుంచి వైఎస్ విజయమ్మ కూడా ఓ రౌండ్ వేశారు. మేం అధికారంలోకి వస్తే సాయం చేస్తామని ఓట్లు అడుక్కున్నారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా ఓట్ల కోసం నేతలు పాకులాడుతున్నారు. తుఫాన్ బాధితుల్ని ఆదుకోవాల్సింది పోయి పర్యటనలతో షోలు చేస్తున్నారు. తుఫాన్ పోయి వారం రోజులు కావస్తున్నా ఆదుకోవడం కాదు కదా, కనీస సౌకర్యాలు కల్పించలేదు.